ఈ రోజు చిన్న పని నుండి అనంతపురికి వెళ్తుంటే మధ్యలో ఇంజన్ ట్రబుల్ ఇచ్చి ప్రకృతి పిలిచింది మామ. ఎల్లక తప్పలేదు. తర్వాత ప్రశాంతంగా బైక్ లో వెళ్తుంటే అప్పటికే కడుపులో పేగులు కావు అంటున్నాయి. ఇంకా బత్తలపల్లి దాటంగానే రోడ్డు పక్కన ఈ బండి మీద దోశ తిన్నా. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. నెక్స్ట్ సర్రాన్ అనంతపురికి వెళ్ళిపోయిన తర్వాత బైక్ రిపేర్ కి ఇచ్చాం మామ. అది రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఒక టీ తాగిన తర్వాత పని మొత్తం అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ది వరస్ట్ యూనివర్సిటీ ఇన్ ఏపీ అని ఎవరిని అడిగినా ఇదే అని చెప్తారు. అక్కడైతే బండి ఆపా. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్ బౌల్ తో పాటు అమ్మాయిలు కూడా బాగుంటారు. కాకపోతే వాళ్ళని చదువుకోమని పంపిస్తే చదువు తప్ప ఇంక అన్ని చేస్తున్నారు మామ. ఈ దారుణాలన్నీ నాకే కనపడతాయి. అవి చూడలేక ఫస్ట్ అక్కడ నుండి వెళ్ళిపోయినా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు బత్తలపల్లి అటు సైడ్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది మామ చూడడానికి. ఇంకా ఎండ కొట్టింగ్ చెమట పట్టింగ్ అన్న టైంలో ఇది చిత్రావతి నది అంట. దీని కథ ఏందో చూద్దామని చెప్పి లోపలికి అలా నడుస్తూ వెళ్ళిపోయినా మామ. కొద్దిగా వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని. ఇక్కడ ఎక్కడ అడుగు పెట్టినా కూడా కాలు జారిపోతుంది. అసలుకే మనకి ఈత రాదు. అటు ఇటు అయిందంటే అంత అస్సామి అన్న టైంలో మా వాడు రాయేసాడు మామ. జస్ట్ మిస్ నెత్తి పగిలిపోయేది. వాట్ ఈస్ దిస్ బ్రో? సరేలేని అక్కడ నుండి స్టార్ట్ అవుతుంటే క్లైమేట్ చూడడానికి చాలా కూల్ గా ఉంది మామ. అప్పటికే లంచ్ టైం అయింది. అందుకనే పేగులు మళ్ళీ అరవడం అయితే స్టార్ట్ చేశాయి. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గోబీ రైస్ అయితే తిన్నాం మామ. మీరైతే జంక్ ఫుడ్ తినకండి, కాకపోతే టీ తాగండి, చాలా మంచిది. ఇంపార్టెంట్ గా ఎక్కడైనా ఎప్పుడైనా హెల్మెట్ వాడడం మాత్రం మర్చిపోకండి మామ. చాలా సేఫ్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోకి ఇంతే ఉంటా మరి. ఓకే బాయ్. అంటే